హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. ఈ రెసిపీని చూసైతే మీరందరూ కీమా అనే అనుకుంటున్నారు కదా. అస్సలు కాదండి, ఇట్స్ కంప్లీట్ వెజ్ రెసిపీ. ఎలా చేయాలో నేను చూపిస్తా. రెసిపీని అయితే ట్రై చేయండి. రోటీస్లో కానివ్వండి, ఎటువంటి టిఫిన్స్లో కన్నా చాలా చాలా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్. అలానే ఇది వచ్చేసి స్వీట్ అనమాట. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తా. అలానే సాంబార్లోకి ఏదో ఒకటి కాంబినేషన్గా అయితే బాగుంటుంది కదా. అందులోనూ ఈ క్యాప్సికమ్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి శనగపిండి అయితే తీసుకోండి. 1 కప్పు శనగపిండి తీసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే మీ స్పైసీనెస్కి సరిపడినంత కారాన్ని, ధనియా పౌడర్ని, అలానే 1 స్పూన్ పసుపుని, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ వాము, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగైతే కలుపుకోండి. వాటర్ వేయకుండా పొడి పొడిలాడుతూ కలుపుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ని ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసుకోండి. వాటికి ఉన్న సీడ్స్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఇలా మధ్యలో టైట్గా ప్రెస్ చేస్తూ అయితే పెట్టేసుకోండి. ఇన్కేస్ మీరు శనగపిండి కనుక ఇష్టం లేకపోతే వేయించుకున్న ఎండు కొబ్బరి, అలానే పల్లీల పొడి, అలానే నువ్వుల పొడి మనం గుత్తి వంకాయ కర్రీలోకి స్టఫింగ్గా పెట్టుకుంటాం కదా, ఆ స్టఫింగ్ అయినా పెట్టుకుంటే కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు శనగపిండి ఇష్టం లేకపోతే కనుక అలా కూడా ట్రై చేయొచ్చు. అలానే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి. 2 వైపులా కూడా బాగా రోస్ట్ చేసుకోండి. మిగిలిన శనగపిండి కనుక ఉంటే వాటిపైన అయితే చల్లేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. వేడివేడి అన్నంలో సాంబార్ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ రెసిపీ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మిల్ మేకర్తో తయారు చేసిన రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మిల్ మేకర్ని హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసుకోండి. అవి బాగా వాటర్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత వాటర్ని పిండుకోండి, మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి. 1 స్పూన్ బటర్, 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చి, ఆనియన్స్ని 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, అలానే 1 కప్పు టొమాటో ముక్కలను వేసి సాల్ట్, పసుపు, కారం, ధనియా పొడిని వేసి బాగా వేయించుకోండి. ఈ ముక్కలు ఈ మాత్రం ఆయిల్ పైకి తేలేంత వరకు వేగాలన్నమాట. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ని అయితే వేసుకోండి. మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. కాస్త కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్ రెసిపీ, అలానే టేస్ట్ వచ్చేసరికి చాలా చాలా బాగుంటుందండి. రోటీస్లోకి అయితే సూపర్ కాంబినేషన్, అలానే బగారా రైస్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట. అలా నిమ్మరసం పిండుకోండి. ఆనియన్ కాంబినేషన్తో చపాతీ తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇన్ని రెసిపీస్ ట్రై చేసిన తర్వాత ఫైనల్గా స్వీట్ ట్రై చేయకపోతే ఎలా చెప్పండి. ఈ స్వీట్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తా. అసలు స్టవ్ ఆన్ చేయకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా జీడిపప్పుని, అలానే 2 యాలకుల్ని ఇలా బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. 1 కప్ ఎండు కొబ్బరి, అలానే 1 కప్ మిల్క్ పౌడర్, 3 to 4 స్పూన్ షుగర్ని అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పొడిని అయితే వేసుకోండి. 3 స్పూన్స్ వరకు పాలను అయితే యాడ్ చేసుకోండి. ఇలా టైట్గా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ మీకు నచ్చిన ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా బాల్స్లో అయితే చేసుకోండి. ముందు వచ్చేసరికి రెడ్ కలర్ పెట్టుకోండి. ఆ పైన ఎల్లో ఫుడ్ కలర్ది అయితే పెట్టుకోండి. ఫైనల్గా వచ్చేసి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ది అయితే కవర్ చేసుకుంటే స్వీట్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. కానీ టేస్ట్ వచ్చేసరికి చాలా చాలా బాగుంటుంది. ఫాస్ట్గా తయారు చేసుకోవాలి, టైం లేకపోతే ఈ చిన్న స్వీట్ని అయితే తయారు చేసుకుని దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మీకు నచ్చితే సిల్వర్ పేపర్ని అయితే ఇలా స్వీట్కి చుట్టేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే 3 డిఫరెంట్ రెసిపీస్ అయితే చూసారు కదా. 2 రెసిపీస్ విత్ 1 స్వీట్. మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి. అలానే ఏ ఒక్కటి నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.